ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు, 2 జవాన్లు మృతి చెందగా మరో 2 జవాన్లు గాయపడ్డారు. మహారాష్ట్ర బీజాపూర్ జిల్లా సరిహద్దు ప్రాంతంలో పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. నేషనల్ పార్క్ ఏరియా కమిటీ మావోయిస్టులతో ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ ఆపరేషన్లో డీఆర్జీ, ఎస్టీఎఫ్, C-60 కమాండోస్ పాల్గొన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భద్రతా బలగాలు తెలిపాయి. ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ అగ్రనేతలు ఉండొచ్చని భద్రతా బలగాలు భావిస్తున్నాయి. కాగా గాయపడిన జవాన్లను హెలికాప్టర్ ద్వారా జగత్పూర్ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, చెప్పండి. ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగినట్లుగా తెలుస్తోంది. 12 మంది మావోయిస్టులతో పాటు 2 జవాన్లు కూడా మృతి చెందినట్లుగా సమాచారం అందుతోంది కదా. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందా? ఎప్పటి వరకు ఈ ఎన్కౌంటర్ కొనసాగే అవకాశాలు ఉన్నాయి? బీజాపూర్ జిల్లా మరోసారి నెత్తురొడుతుంది. బీజాపూర్ జిల్లా మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ లో ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం 12 మంది మావోయిస్టులు చనిపోయినట్టుగా భద్రతా బలగాలు ప్రకటించాయి. 2 జవాన్లు కూడా చనిపోయినట్టుగా భద్రతా బలగాలకు సంబంధించినటువంటి సమాచారం అందిస్తా ఉన్నాయి. ఈ ఘటనలో మొత్తం 4 జవాన్లకు బుల్లెట్ గాయాలు కాగా అందులో 2 చనిపోయినట్టుగా చెప్తున్నారు. మరొక 2ని హుటాహుటిన ప్రత్యేకమైనటువంటి సైనిక హెలికాప్టర్ను ఉపయోగించి జగదల్పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ 2 జవాన్ల పరిస్థితి విషమంగా ఉన్నట్టు చెప్తున్నారు. అక్కడ చికిత్స అందిస్తా ఉన్నారు. ఇక వీతావహ పరిస్థితులు కొనసాగుతున్నాయి. నేషనల్ పార్క్ ఏరియా కమిటీకి సంబంధించినటువంటి దళాన్ని ఫేస్ చేస్తున్నటువంటి భద్రతా బలగాలకు సంబంధించినటువంటి 3 బలగాలు ఇందులో పాల్గొంటున్నాయి. డీఆర్జీ, ఎస్టీఎఫ్, C-60 కమాండోస్ ఈ 3 దళాలకు సంబంధించినటువంటి సంయుక్త ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో జరుగుతున్నటువంటి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలను బేస్ చేసుకొని ఇరువైపుల నుంచి ఈ దాడులు ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. మొన్న ఈ మధ్యనే అరణ్పూర్ ఏరియాకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సర్పంచ్ అభ్యర్థి బర్సైన్ హత్య చేసినటువంటి పరిస్థితులు కూడా చూసాం. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు విధ్వంసానికి పాల్పడతారనేటువంటి సమాచార నేపథ్యంలోనే పోలీసు బలగాలు కూంబింగ్ చేపడుతున్నాయి. గరియాబంద్, నారాయణపూర్ జిల్లా గరియాబంద్ ఎన్కౌంటర్లతో నాంది పలికారు. ఆ రోజు నుంచే ఛత్తీస్గఢ్ లో ఈ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మొదలైంది. అదే ప్రక్రియను బేస్ చేసుకుని ఈ ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి సుక్మా కావచ్చు, బీజాపూర్, నారాయణపూర్, దంతెవాడ జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో మావోయిస్ట్ పార్టీ పట్టున్నటువంటి ప్రాంతాలను బేస్ చేసుకుని డామినేషన్ చేసేటువంటి కార్యక్రమాన్ని భద్రతా బలగాలు చేపట్టాయి. దాంట్లో భాగంగా నేషనల్ పార్క్ ఏరియా కమిటీ సమావేశం కొనసాగుతుంది అనేటువంటి పక్కా సమాచారంతో ఈ 3 దళాలకు సంబంధించినటువంటి డీఆర్జీ, ఎస్టీఎఫ్, C-60కి సంబంధించినటువంటి కమాండర్స్ ని మోహరించి ఈ స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు. ప్రస్తుతానికి 12 మంది మావోయిస్టులు చనిపోయారని చెప్తున్నారు. 2 జవాన్లు కూడా మృతి చెందారు. మరొక 2 పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని జగదల్పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనా స్థలం నుంచి ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. రైట్ సంబా, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.